అనగనగా వీరాపురం అనే గ్రామంలో చిదానందం అనే ఒక సాధారణ యువకుడు ఉండేవాడు. కుటుంబ భారాన్ని భుజాలమీద వేసుకుని జీవితాన్ని సాగిస్తూ జీవించేవాడు. కొత్త పనికోసం కొత్త ఊరికి వచ్చి చంద్రయ్య అనే షావుకారు దుకాణంలో పనికి చేరాడు. కనీసం మాట ఎక్కువగా చెప్పడు. ఒకరోజు చిదానందం తన భార్యతో ఊరికి వెళ్లడానికి సెలవు కోసం చంద్రయ్య దగ్గరికి వెళ్తాడు. ఏంటి చిదానందం, ఇలా వచ్చావ్? అయ్యా, రేపు పనికి రాలేను. ఒకరోజు సెలవు కావాలి. ఇవి పండుగ రోజుల్రా, బేరసారాల టైంలో సెలవేంటి? కుదరదు. చిదానందం మౌనంగా వెళ్ళిపోతాడు. 2 రోజుల తరువాత చిదానందం మళ్లీ సెలవు కోసం చంద్రయ్య ఇంటికి వెళ్తాడు. ఏంటి చిదానందం, మళ్ళీ వచ్చావ్? అయ్యా, ఈరోజు అయినా సెలవు ఇప్పించండి. ఈ మధ్య నీకు సెలవులే ఎక్కువైపోయాయి. పదా, వెళ్ళి దుకాణం ఓపెన్ చేయి. ఇదంతా చూసిన చంద్రయ్య భార్య అతనిని పిలుస్తుంది. నేను చెప్పేది ఒకసారి విను. మనకు ముందు పని చేసేవాడు చీటికి మాటికి సెలవులు పెట్టేవాడు, అందుకే తీసేశాం కదా. ఇతడికి ఒకరోజు సెలవిస్తే ఏమవుతుంది? కంప ఏం మునిగిపోదులే. సరే సరే, నువ్వన్నది నిజమే. చిదానందా, నువ్వు సెలవడగడం, నేనివ్వకపోవడం, నువ్వు మౌనంగా వెళ్ళిపోవడం చూస్తుంటే ఇది నీ విధేయత లేక నిజంగా అవసరమా అని తెలియడం లేదు. అయ్యా, నాకు కావలసింది మీరు సెలవు ఇవ్వను అనడమే. చిదానందం ఆ మాట అనేసరికి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. మొన్న అడిగిందే నా భార్య పుట్టింట్లో ఉంది. పండగ సందర్భంగా తీసుకురావాలి. ఒక్కసారి అక్కడికి వెళ్ళిందంటే తిరిగి రావడం కష్టమే. ఇవార దేవాలయ దర్శనానికి తీసుకురావాలి. ఆమె కోరినట్లు ఖర్చు చేయడం నా వల్ల కాదయ్యా. అసలు విషయం ఇదేనా? అయ్యో, ఎంత నిజాయితీగా ఉందో. చిదానందం మాటలకు ఇద్దరూ కడుపుబ్బ నవ్వుతారు.